గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రిస్మస్ దినాల్లో ఆనంద మాసంలో మనం ప్రవేశపెట్టిన దేవునికి వందనాలు. ఎందుకంటే పెద్దోళ్ళు అయిన తర్వాత క్రిస్మస్ సందడి అంత ఉండదు, కానీ చిన్నప్పుడు ఎప్పుడు క్రిస్మస్ వస్తుందని క్రిస్మస్ అయిన కాడించి మొదలెట్టేవాడు. ఎందుకు? ఇప్పుడు ఓడని బట్టలు కదండి, అస్తమాల బట్టలు కొంటానే ఉన్నారు. మాకు అప్పుడు అలా కాదు, క్రిస్మస్కే బట్టలు కొనేవారు. అప్పుడే 2-3 జతలు కుట్టించేవారు. అందుకని క్రిస్మస్కే పిండి బట్టలు వండేవారు. ఎప్పుడు పండుగ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాడు. ఆ సందడి, ఆ సంతోషం, అది చిన్నపిల్లల యొక్క సంతోషం. చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఇంటి పండగ, పంటి పండగ, కంటి పండగ, ఒంటి పండగ, ఇవన్నీ ఆనందాన్ని ఇచ్చే పండగ, ఈ అనుభవాలన్నీ. కానీ హృదయ సంబంధమైన పండగ అది ఆత్మకు సంతోషాన్ని ఇచ్చేది, అది నిత్యము ఉండే సంతోషం. ఇవి క్రిస్మస్ దినాల్లో ఉండే సంతోషం. మంచి బట్టలు వేసుకుంటాం, సంతోషిస్తాం, ఇది ఒంటి పండగ. మంచి భోజనాలు, పిండి వండుకుంటాం, తింటాం, అది పంటి పండగ. చక్కగా ఇల్లు డెకరేషన్ చేసుకుంటాం, మంచి మంచి అలంకరణలతో కూడిన కర్టన్స్ వేసుకుని, లైటింగ్ పెట్టుకుని చాలా సంతోషిస్తాము, కంటికి ఇంపుగా ఆనందంగా. ఇది కంటి పండగ. ఇక ఆవిడ చీర కంటే నా చీర బాగోవాలి, నా చీర కంటే ఆవిడ చీర బాగోవాలి అని అనుకుని ఒంటి నిండగా మంచి బట్టలు, మంచి వస్తువులు అలంకరించుకునేది ఒంటి పండగ. ఈ పండుగలన్నీ ఎప్పుడు అంటే డిసెంబర్ నెలలోనే ఉండే పండుగలు. కానీ అసలైన పండగ నేను క్రీస్తు నేడు పుట్టారు అన్నమాట చెప్పను. ఎందుకనంటే క్రీస్తు నేడు కదా పుట్టడం, ఆయన పుట్టేసి 2025 సంవత్సరాలు అయిపోయింది. ఆయన పుట్టుకతోనే ఒకట ప్రారంభమైంది. క్రీస్తు శకము క్రీస్తు పుట్టుకతోటే ఆరంభమైంది. అందుకనే శక పురుషుడు. చూడండి, ఎంత ఇష్టం లేని హిందువులైనా సరే, యేసుని ద్వేషించేవాడైనా సరే, క్రీస్తు శకము అనే మాట వారి యొక్క బర్త్డే సర్టిఫికేట్లో కానివ్వండి, వారి ఆస్తి సర్టిఫికేట్లో కానివ్వండి, క్రీస్తు అనే పేరు లేకుండా దానికి విలువ లేదు. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. అది రాయకపోతే ఆ సర్టిఫికేట్ ఏం లేదన్నమాట అండి. దానికి విలువ లేదు, ఆస్తికి విలువ లేదు. ఖచ్చితంగా క్రీస్తు శకము అనే మాట పెట్టే డేట్ వేయాలి. నేను పెట్టను, ఇంకో పేరెట్టి నేను డేట్ వేస్తానంటే అది చెల్లుతుందా? ఎందుకు అనంటే ఆయనే శకానికి ఆరంభం. ఒకటి ఆయనతోనే ఆరంభమైంది. అలాంటి గొప్ప దేవుడు మనం నమ్ముకున్న యేసు ప్రభు మన హృదయాల్లో పుట్టడానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. అందుకే నేనంటాను, క్రీస్తు నేడు పుట్టడం కాదు, క్రీస్తు నాలో పుట్టారని చెప్పే రోజు అది మనకు సంతోషం. ఎప్పుడు క్రీస్తు మనలో పుడతారో అప్పుడు మన జీవితంలోకి ఏమొస్తుందో తెలుసండి? దీన మనసు వస్తుంది. అందుకనే మరియమ్మ గురించి, ఎలిజబెత్ అమ్మ మరియమ్మ మాటలే దినాన్ని మనం క్లుప్తంగా ఆలోచన చేద్దాం. ఇక్కడ ఎలిజబెత్ అమ్మ దగ్గరికి మరియమ్మ వెళ్ళింది. ఎలిజబెత్ అమ్మేమో బహురుద్రాలు, మరియమ్మేమో కన్యక, చిన్నపిల్ల. ఈ వృద్ధురాల దగ్గరికి వెళ్ళి చిన్నపిల్లలో నేర్చుకోండి. పెద్దవాళ్ళని చూడడంతో ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి, మీకు ఆశీర్వాదం. మరియమ్మ ఎలిజబెత్ అమ్మ గుమ్మాలకు వెళ్ళడంతోనే వందనాలు చెప్పింది. వందనాలమ్మా అన్నది. అమ్మా, నీ వందన వచనము నా చెవిని పడగానే నా గర్భంలో నా శిశువు గంతులు వేయించును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించిన పరిశుద్ధాత్మ నింపబడిన ఎలిజబెత్ అమ్మ చెబుతున్న మాటలు దేవుని యొక్క దూత మరియమ్మతో చెప్పింది. ఇది ఇంపాసిబుల్, నేను గర్భవతి అవడం ఏంటి, నేను పురుషుని ఎరుగున దానను అని అంటే, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబో శిశువు పరిశుద్ధుడు అనే మాట చెప్పి, ఒకవేళ నీకు ఇది ఇంపాసిబుల్ అంటున్నావు కదా, నీకు ఇది అసాధ్యం అన్నావు కదా, ఒక వృద్ధురాలు బహుకాలం గడిచిన ముసలావిడ గర్భవతి అవడం సాధ్యమా?
అది ఇంపాసిబులే, అది అసాధ్యమే. కానీ నీ బంధువురాలని ఎలిజబెత్ అమ్మ ఇప్పుడు 6వ మాసం గర్భవతి. వెళ్ళు చూడు, నీ విశ్వాసాన్ని బలపరచుకోవడానికి, నీ విశ్వాసాన్ని స్థిరపరచుకోవడానికి నీ వెళ్ళు చూడాలంటే అప్పుడు మనీలో ఉన్న ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇద్దరి మీద పరిశుద్ధాత్మ పని చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరిలోనూ ఆయన మాటలను ఉంచి వారి ద్వారా ఒక సందేశాన్ని మనకిస్తున్నాడు. ఎలిజబెత్ అమ్మ మరియమ్మ శుభవచనం వినడంతోనే నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించాడు. అసలు యేసు ప్రభు మరియమ్మ గర్భంలో ఉన్నాడని ఈమెకి ఎలా తెలుసు? అసలు ఎలిజబెత్ అమ్మ గర్భంలోనేమో శిశువు ఉన్నాడు. ఎవరు శిశువు అంటారు, ఎవరు నిస్సు అంటారు? మరియమ్మ గర్భంలోనేమో నిస్సు ఉన్నాడు, ఎలిజబెత్ అమ్మ గర్భంలోనేమో శిశువు ఉన్నాడు. 6 మాసాలు వస్తే అవయవాలన్నీ ఏర్పడతాయి కనుక అప్పుడు శిశువు అని అంటారు. వెంటనే కన్సీవ్ అయింది అని అంటాం మనం. ఇక దానికి ఆకారం లేదు, అది ఒక కణం. ఆ కణము ఒక ఎగ్ అవుతుంది, అది పగిలి పిల్ల అవుతుంది. ఆ పిల్లకి రూపుదిద్దుకోవడానికి 6 మాసాలు పడుతుంది. అప్పుడు ఈ నిసువు శిశువు అవుతుంది. ఇప్పుడు నిసువేమో మరియమ్మ గర్భంలో ఉన్నాడు, శిశువేమో ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ నిసువును చూచి శిశువు గంతులేస్తున్నాడు. దేవుని మహిమ కలుగాక హల్లెలూయా. గర్భంలో ఉన్న నిసువు యేసు ప్రభు అని ఎరిగిన లోపల ఉన్న యోహాను గంతులు వేస్తున్నాడు. ఆ సంగతి మరియమ్మ చెప్తుంది, అమ్మ నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలో ఉన్న శిశువు గంతులు వేయించుండెను అని ఆవిడ చెప్పిన మాటలు 43వ వచనంలో, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను, ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసాను. ఇప్పుడు మరియమ్మ చెప్తుంది. మరియమ్మ 45వ వచనంలో, ప్రభు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించను కనుక నమ్మిన ఆమె ధన్యురాలెను. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభుని గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను. ఇప్పుడు ఇదండి, తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను. ఆలకించము, కన్యక గర్భవతి, కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడని యెషయా ద్వారా ప్రవచనం. ఆయన ఎప్పటి నుంచో చూస్తాడంటే భూలోకానికి రావడానికి. ఇప్పుడు ఆ వచ్చే ఆయన ఎవరు ఆయనకి అనుకూలంగా తన గర్భాన్ని సిద్ధం చేసి ఆయన్ని పెంచడానికి, ఆయన ఉండడానికి పరిశుద్ధత కలిగిన వారు ఎవరై ఉంటారా అని ఆయన, ఎందుకంటే ఎవరి మంటాలలోకి రావడం లేదు, లేఖలు నెరవేర్చబడాలి. ఈమె యూదా గోత్రికురాలై ఉండాలి, తర్వాత ఈమె కన్యక అయి ఉండాలి, ఈమె చాలా భక్తిపరురాలై ఉండాలి, ఈమె చాలా ధైర్యం కలిగి అమ్మాయి ఉండాలి, ఈమె చాలా దీనురాలై ఉండాలి. ఈ లక్షణాలు ఉండాలి. ఈ 5 లక్షణాలు ఉంటేనే కానీ ఆయన వాడుకోవడానికి ఇష్టపడడు. అందుకనే ఆయన చూడగా 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 కాలము సంపూర్ణమైనప్పుడు ఒక కన్యక కనబడింది. ఆమె మరియమ్మ. చాలా భక్తి గల అమ్మాయి. దేవుడంటే తన ప్రాణాన్ని సైతం ఇచ్చేసి అంత భక్తి కలిగింది. దేవదూత వచ్చి నీకు కుమారుడు పుట్టాడనంటే, నేను పురుషుని ఎరిగిన దానను, ఇది ఎలా సంభవిస్తుంది? సరే, సర్వోన్నత శక్తి కమ్ముకుని నేను బిడ్డ పుడతాడు, కానీ సమాజం నన్ను ఒప్పుకుంటుందా? ఈమె ఆలోచిస్తుంది. అప్పుడు దేవదూత బలవంతంగా ఆయన ఎవరిలోకి రాడు, ఇది నీవు అంగీకరిస్తేనే ఆయన నీలోకి వస్తాడు. మనందరి జీవితంలో కూడా రండి, ఆయన అంగీకరిస్తేనే ఆయన మన వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఆయన మనలోకి రావాలి అంటే మనము ఆయనకి అంగీకారమైన వారంగా ఉండాలి. మరియమ్మ ఒక క్షణం ఆలోచించింది, యోసేపు నన్ను వివాహం చేసుకోవడం మానివేసిన, సమాజము నన్ను పతితాన్ని నిందించిన,
ధర్మశాస్త్ర ప్రకారం కన్యక గర్భవతి అయితే రాళ్ళతో కొట్టి చంపమని ధర్మశాస్త్రంలో మోషే రాయించి ఉంచాడు కనుక వీళ్ళందరూ నన్ను రాళ్ళతో కొట్టి చంపిన నా ప్రాణాన్ని నా ప్రభు కొరకు పణంగా పెట్టడానికి నేను ఆయన్ని ధరిస్తాను, భరిస్తాను. యేసుని నా హృదయంలో నేను స్వీకరించి ఆయన్ని నేను అంగీకరిస్తున్నాను. నా ప్రభువా నా హృదయంలోనికి రండి అని. ఎలాంటి శ్రమ వచ్చినా సరే భరిస్తాను. యేసుని నమ్మిన మనము, ధరించిన మనము భరించాలి. మరియమ్మ నిందలను భరించడానికి, కష్టాన్ని భరించడానికి, సమస్యలను భరించడానికి ఆయన ఇష్టపడింది కనుకనే యేసు ప్రభు ఆమెలోనికి రావడానికి ఇష్టపడ్డారు. అందుకే ఇప్పుడు ఆమె అంటన్నమాట, ఏమంటుంది? తన దీన స్థితి. మరియమ్మ ఏ స్థితిలో ఉన్నదండి? ఎందుకనంటే వెలువేయబడ్డారు వాళ్ళు. సత్రంలో సైతం ఆమెకి చోటు ఇవ్వలేదు వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ మరియమ్మ యోసేపులు దేవుని కొరకు నిలబడ్డారు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకు వారి జీవితాన్ని పణంగా పెట్టారు. దీన స్థితి కలిగిన వారిని దేవుడు వాడుకుంటాడు. నెంబర్ 1 మొదటి పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన మనలోనికి రావాలంటే మనకి ఏముండాలంటే దీన స్థితి ఉండాలండి. దీన స్థితిని బట్టి మరియమ్మలోనికి యేసు ప్రభు రావడానికి ఆయన ఇష్టపడ్డారు. నెక్స్ట్ మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాల్లో హన్నా దీన స్థితిని బట్టి హన్నా దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఒక గొప్ప భక్తుడైన సమూయేలుని గర్భమందు ధరించింది. పరిశుద్ధాత్మతో నింపబడి హన్నా తన కుమారుని తీసుకొచ్చింది. ఏలీ ముందు విడిచిపెట్టింది. ఆమె ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తుంది. 2వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాను. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఎలాగనను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, సంతోషించుతున్నాను. ఇప్పుడు మరియమ్మ కూడా అదే మాట్లాడుతుందండి. ఇక్కడ చూడండి ఏ మాట్లాడుతుందంటే 48వ వచనంలో, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఇక్కడ ఈమె కూడా అదే మాట్లాడుతుందండి. ఎందుకంటే దేవునాత్మతో నింపబడ్డారు కనుక, వీడు దేవునాత్మ అభిషేకంతో నింపబడ్డారు కనుక రక్షణ అనుభవము. అప్పుడు ఇంకా రక్షకుడు పుట్టలేదు. అన్నా ప్రార్థన చేసేటప్పటికి యేసుప్రభు పుట్టారా? కానీ ఆయన ఆది నుండి ఉన్న దేవుడు, అంతవరకు ఉన్న దేవుడు. నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడనైతిని కానీ యుగ యుగములు జీవించుచున్నాను. అందుకనే ఆత్మతో నింపబడిన హన్నా చెప్తున్న మాటలు ఇవి. ఏమనంటే, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. రక్షణ ఎవరి వల్ల వస్తుందండి? దేవుని వలన. దేవుని వలన వచ్చే రక్షణ, నీ వలన వచ్చిన రక్షణ, నీ వలన వచ్చిన ఈ యొక్క ఆశీర్వాదం బట్టి నేను సంతోషించుచున్నాను. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుని వంటి ఆశీర్వాదం ఏదీ లేదు. ఈ మాటలు పరిశుద్ధాత్మతో నింపబడి అన్నా చెప్తున్న మాటలు, పరిశుద్ధాత్మ నింపబడి మరియమ్మ చెప్తున్న మాటలు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. నా దీన స్థితి. మనం ఏమంటే దీన స్థితి. ఎవడు దీనుడై చదువు. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై, నలిగిన హృదయం దీనుడై. మొదటి మాట ఏంటండి? దీనుడై. దేవుడు మనల్ని కోరుకునేది తెలిసి ఏంటండి? దీన స్థితి. మనకి దీనస్థితి వచ్చే వరకు దేవుని యొక్క ఆత్మ మనలో ఉండడానికి దేవుడు ఒప్పుకోడు, ఇష్టపడడు. చిన్న విషయాల్లోనే దీనస్థితి ఉండదు మనకి. చిన్న చిన్న విషయాల్లోనే దీనస్థితి ఉండదు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో సైతము భక్తులు వారి దీనస్థితి కలిగి ఉండడానికి కారణం ఏంటంటే, యేసుప్రభు యొక్క అడుగు జాడలు మాదిరి ఉంచి వెళ్ళాడు ఆయన.
ఆయన ఎంత దీనుడు కాకపోతే విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక పరలోకాన్ని విడిచిపెట్టి మనం ప్రార్థన చేస్తాం కదా, 6 రెక్కలు కలిగిన దేవదూతలు 2 రెక్కలతో వాటి ముఖాన్ని కప్పుకుని, 2 రెక్కలతో వాటి శరీరాన్ని కప్పుకుని, 2 రెక్కలతో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేయించిన ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం. మంచిదే. అంత స్థితిలో ఉన్న దేవుడు నీకోసం నా కోసం ఎంత దీనుడిగా పుట్టాడు. పశువుల పాకలో ఏమండి గుప్పుడి నీ హృదయంలో పుట్టడానికి ఆయన వచ్చాడండి. అంత దీనత్వం ఆయనలో ఉన్నప్పుడు కొంచెమన్నా దీనత్వం మనం ఆయనలో వచ్చి నేర్చుకుంటున్నామా? మనలో దీనత్వం ఉన్నదో లేదో ఎప్పుడు తెలుసండి? నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక మాట అంటే కదండి మనలో ఎంత దీనత్వం ఉన్నదో తెలిసిపోతుంది. చిన్ని విషయాలకి దీన స్వభావం లేకపోతే దేవునికి ఇష్టం కాదు. మరి ఏమంటుంది, నా దీన స్థితిని ఆయన కటాక్షించను. మనలోకి దీన స్థితి రావాలండి, దీన స్థితి రావాలి. దీనుడైన యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన కలవరిలో తన యొక్క దీన స్థితిని ఏమడానికి శక్తి లేదా? నువ్వు దేవుడి కుమారుడు అయితే నువ్వు దేవుడైతే దిగొచ్చు కదా అంటాను. అయినా మాట్లాడాల, ఉమ్మేశారు మాట్లాడాల, గుద్దేరు మాట్లాడాల. ఆయన బాలుడిగా ఉన్నప్పుడే సుమేయను చెప్తున్నాడు, ఆయన రక్షణ నేను కనులారా చూస్తున్నానని. రక్షణ ఎక్కడ జరిగిందండి? సిలువలో జరిగింది. ఇప్పుడు ఇక బాలుడే సుమేయను చేతులు ఆయన లోకానికి రక్షణ ఇవ్వడానికి వచ్చిన దేవుడు. ఎవరు దీనులుగా ఉంటారో వారికి రక్షణ రుమానిస్తాడు. ఎవరు దీనులుగా ఉంటారో వారికి పరలోకాన్ని ఇస్తాడు. ఎవరు దీనులుగా ఉంటారో వారికి తన ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అందుకని దీన మనస్సు అంటుంది మరియమ్మ, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ఒక శ్రేష్టమైన ప్రసంగం చేస్తారు. 5వ అధ్యాయం అంతా దాంట్లోనే ఆ ధన్యతల గురించిన సంగతులు మనం చదువుతాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇప్పుడు మన పరలోక రాజ్యం రావాలంటే, మన పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏమంటారంటే మనకి దీనత్వం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యం లేకపోతే ఎందుకండి భక్తి? ఈ భూలోకంలో ఏం కావాలో అన్ని ఇస్తాడు దేవుడు, కానీ నువ్వు కన్ను మూసేకి ఇవేవి నీ కూడా రావు. ఇవి నేను పరలోకానికి తీసుకెళ్ళవు. పరలోకానికి వెళ్ళేది రక్షణ, పరలోకానికి తీసుకువెళ్ళేది దీనత్వం. ఈరోజు దీనికి ఏ పేరు పెట్టాలనే ఈ రాసుకున్న తర్వాత ప్రార్థన చేసుకుంటే ఒక మాట వచ్చిందన్నమాట, దీనులదే పరలోకం. ఎవరిదండి పరలోకం? పరలోకంలో ఉన్న వాళ్ళు అంటే దీన మనసు కలిగిన వాళ్ళందరికీ పరలోకం. అందుకని అనమాట దీనులైన వారిది పరలోక రాజ్యం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే మన పరలోక రాజ్యం ఎవరిదండి? దీన మనసు కలిగిన వారిది. అంటే ఈరోజు మనం ఆలోచన చేద్దాం, మనలో ఎవరైనా సరే కోపం కానీ అహం కానీ అతిశయం కానీ ఉంటే ఏం కోల్పోతాం అన్నమాట అండి? పరలోకాన్ని కోల్పోతాం. మనకు పరలోకం కావాలంటే ఈరోజు ఒక పాఠం నేర్చుకుందాం, దీన మనసు కావాలి. మనకి దీన మనసు లేదంటే పరలోకం లేదన్నమాట. పరలోకం లేకపోతే ఎంత భక్తి చేసే ప్రయోజనం? కనుక దీనులైన వారిదే పరలోక రాజ్యం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. ఎస్తేరు యొక్క స్థితి ఏంటండి? తల్లిదండ్రులు లేనిది కదా. మొర్దెకై పెదనాన్న కొడుకు పెంచుతున్నాడు. ఆయన ఏం చెప్పాడో అలాగే తను నడుచుకున్నది. అంతఃపురంలోకి వెళ్ళిన తర్వాత, రాణి అయిన తర్వాత కూడా తన యొక్క జీవితంలో భక్తి మారల. ఎక్కడ తన దగ్గర అతిశయము కనబడదు. మీరు వస్తే చావండి, నేనేం చేయగలను అని అన్నదండి. నేను మీ కొరకు నశించినా నశించేదను. దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా. నా జీవితంలో ఏదైనా సరే
ఆమె రాణిగా వెళ్ళేటప్పుడే తన యొక్క దీన స్థితిని బట్టి చాలామంది వెళ్ళారు రాజుగారి దగ్గరికి. సంవత్సరం పాటు పెళ్లి కూతురు చేశారు ఒకరాని. 6 మాసాలు గోపరసం తైలం, 6 మాసాలు సుగంధద్రవ్యాలతోటి ఆమెని అలంకరించిన తర్వాత అప్పుడు రాజుగారి దగ్గరకు తీసుకెళ్ళేవారు. రాజు చూసిన తర్వాత ఆయనకి నచ్చితే కిరీటం పెడతాడు, లేదంటే పంపించాడు అంటాడు. చదువు 17వ వచనం 2వ అధ్యాయము ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. కన్యకలందరికంటే మరియమ్మ దయాదాక్షిణ్యం పొందింది. హల్లెలూయా. ఆ రోజున కన్యకలు చాలా మంది ఉన్నారు. కన్యకలందరికంటే మరియమ్మ దయాదాక్షిణ్యం పొందడానికి ఆమెలో ఉన్న ధీరత్వం. అక్కడ కన్యకలందరిలో దయాదాక్షిణ్యం, రాజు యొక్క దయాదాక్షిణ్యం పొందడానికి కారణం ఏంటంటే ఆమెలో ఉన్న ధీరత్వం, ఎస్తేరులో ఉన్న ధీరత్వం. ఎందుకు కోల్పోయిందండి వస్తీ కిరీటాన్ని? ధీరత్వం లేక. ఓకే, అతిశయం. ఏమండి? అందాన్ని బట్టి అతిశయం, పట్టపరాడిన అతిశయం. నేను రాను, రాజుగారు రమ్మన్నారు అంటే నేను రానుకుంటాను. ధీరత్వం లేదు కనుకనే ఏం కోల్పోయిందండి? పట్టపరాడిగా ఉండే స్థాయిని కోల్పోయింది, కిరీటాన్ని కోల్పోయింది, తనకివ్వబడిన ఘనతను కోల్పోయింది. దీనత్వం కలిగిన ఎస్తేరు తల మీదకి ఆ కిరీటం వచ్చింది. దేవుని మహిమ కలుగాక. దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి రావాలంటే మనకు మొదట కావాల్సింది భక్తి కాదు, పాటలు కాదు, గంటల ప్రార్థన కాదు, లేకపోతే విస్తారమైన కానుకలు ఇవ్వడం కాదు. మనం పరలోకానికి వెళ్ళాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనకి ఏం కావాలన్నమాట అండి? దీన మనసు కావాలి, దీన మనసు కావాలి. ఆమె దీనత్వమును బట్టి ఎస్తేరు చూసిన వెంటనే రాజుకు దయ కలిగిందంట, అక్కడ ఉన్న వారందరికీ దయ కలిగిందంట. అంతే, కిరీటం తీసుకొచ్చి ఆమె తల మీద పెట్టాడు. యోగ్యురాలు తన పెరుమిటికి కిరీటం. మనము యోగ్యులంగా ఉండాలి, దేవుడికి ఇష్టంగా ఉండాలి అంటే మనకి ఏం కావాలన్నమాట అండి? దీనత్వము కావాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను నేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాళ్ళు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమయంతమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించెను. ప్రతి నామమునకు పై నామమును ఆయన అనుగ్రహించెను. దేని బట్టి వచ్చిందంటండి? దీనత్వమును బట్టి. ఆయనే అంత తగ్గించుకుంటే, ఆయనే అంత దిగి వస్తే మనం ఎంత తగ్గించుకోవాలండి? మనం ఎంత దీనత్వం కలిగి ఉండాలండి? అందుకని మరియమ్మ చెప్తుంది. మన పాటలో వస్తారండి. మరియమ్మ ఏం చెప్తుందనంటే, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. ఎప్పుడు ఆయన మనల్ని కటాక్షిస్తాడో, ఎప్పుడు దేవుని ఆత్మ మనలోకి వస్తుందో అప్పుడు మనకేమొస్తుంది అన్నమాట అండి? మరియమ్మ ఆ రోజు శ్రమ అనుభవించింది, ఆ రోజు నింద అనుభవించారు మరియమ్మ యోసేపులు. కానీ ఇప్పుడు యావత్ ప్రపంచం అంతా యేసు నామములో వారు ఘనపరచబడతారు. ఆర్సీఎం వాళ్ళైతే వారిని ఆరాధిస్తున్నారు, మరియమ్మని ఆరాధిస్తారు కదండి, మరియమ్మని ఘనపరుస్తున్నారు కదండి. అంటే ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వారిద్దరూ తమను తాము తగ్గించుకున్నారు, ప్రభువుకి తమను తాము అర్పించుకున్నారు. అందుకనే ఇప్పటికీ వారు కనపరచబడతారు. ప్రపంచం లోకమంత వరకు వాళ్ళు కనపరచబడతానే ఉంటారు. మన జీవితంలో అలాంటి దీన స్థితి మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని గమనిస్తాం.
48వ వచనం చెప్తాను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. ఎన్ని తరం అయిపోయాయండి? అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. ధన్య మరియ అనే పాట పాడుతూ ఉంటాము క్రిస్మస్ గా మీద. ధన్యురాలైన మరియ, దీనురాలైన మరియ. మనలను మన తరంలో ధన్యులు అంటారా? మన తరంలో మనం ధన్యులుగా ఉన్నామా? తర్వాత తరాలకి మనం ఏమైనా ఆదర్శవంతంగా ఉన్నామా? తర్వాత తరాల వారికి మనం ఏమైనా ఆశీర్వదకరంగా ఉన్నామా? మనలో ఉన్న దీనత్వము ఎవరిలోకి రావాలండి? మన పిల్లల్లోకి రావాలి. మన పిల్లలు ఉన్న దీనత్వము వారి పిల్లల్లోకి రావాలి. ప్రభులో ఉన్న దీనత్వం మనం కలుగుంటే, మనలో ఉన్న దీనత్వము మన పిల్లలు కలుగుంటే, వాళ్ళ ఉన్న దీనత్వము వాళ్ళ పిల్లలు కలుగుంటే, ఇది ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని దగ్గర నుంచి వస్తుంది. కనుక మనము దీన మనసు కలిగి ఉండాలి. మనము మన పిల్లలకు దీనత్వాన్ని నేర్పించాలి. మనం వాళ్ళకి ఆదర్శవంతంగా ఉండాలి. మనము ధన్యులంగా ఉండాలి. దేవుని కొరకు మనము యథార్థత కలిగి జీవించాలి. ఒక్క మాట చెప్పిన వాక్యం ముగిస్తాను. 56వ వచనంలో అంతటా మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. ఎన్ని నెలలు ఉన్నదండి? ఎందుకు ఉందండి 3 నెలలు? మరియమ్మ ఎలిజబెత్ అమ్మ దగ్గర 3 నెలలు ఎందుకున్నది? అది నేను మీకు వేసిన ప్రశ్న. 6, 3 డెలివరీ అయ్యాక ఉందండి. ఎలిజబెత్ అమ్మ ప్రసవించే వరకు ఉండి ఆ పనిని, ఆ సాయాన్ని చేసి అప్పుడు ఆమె వెళ్ళింది. అంటే మరియమ్మలో ఏముందండి? హెల్పింగ్ నేచర్. ఏమండి? సహాయం చేసే గుణం, ఇతరులను ప్రేమించే గుణం, దేవుని యందు భయభక్తులు కలిగిన గుణం, దీన మనసు కలిగిన గుణం. అందుకని ప్రభు ఆమెకు రావడానికి ఇష్టపడారు. మనలో కూడా ఆయన రావాలంటే మనం కూడా ఈ లక్ష్యాలు కలిగిన వారికి ఉండాలి. అలా ఉండడానికి దేవుడు తన కృపా సహాయం మనకు అందరికి అనుగ్రహించను గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రభు, దీనురాలైన మరియ తన దీన స్థితిని బట్టి ప్రభువా నీవు తనని కటాక్షించి ఆమె గర్భమును ప్రభువా మీరు వాడుకుని భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డారు. అందుకనే ఆమె ధన్యురాలైంది. ప్రభువా, మేము దీన మనసు కలిగి ఉంటే మా హృదయంలోకి మీరు వచ్చి మమ్మల్ని వాడుకుని మా జీవితాన్ని ధన్యకరమైనదిగా మీరు చేయగలరు. కనుక ఆనాటి ధన్యకరమైన జీవితం మేము కలిగి ఉండడానికి మీ పరిశుద్ధాత్మ సహాయం మా అందరికి దయచేయండి. దీన మనసు మాకు దయచేయండి ప్రభు. ఎవరు దీనులై నలిగిన హృదయం కలిగి నా మాట విని వణకుచుండును అట్టి వారినే నేను దృష్టిస్తాను, అట్టి వారినే నేను చూస్తాను. మీరు మమ్మల్ని చూడాలంటే మాకు ఏది లేదో అది మొదట మేము గమనించుకొని ఆ మనసు కలిగి జీవించడానికి సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్.